వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మధిర గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా కత్తెర గుర్తు పరిపాటి విజయ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మధిర గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. బలపరిచిన విజయ గారికి కత్తెర గుర్తుకే 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 8 కాదు 10 అయినా ఒక కత్తెర గుర్తుకే నా పేరు పరపాటి విజయ ప్రభాకర్ రెడ్డి. మా గ్రామం నుండి మాకు ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి. మా గ్రామం ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే మేము గ్రామానికి కొంత అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మధుర నుండి పీజీ రోడ్ వరకు, పీజీ తండా వరకు రోడ్ వేపిస్తాం. బీరన్న గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాం. కొన్ని ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్ళకు ఇప్పిస్తాం. కమ్యూనిటీ హాల్, ఇంకొకటి మన గ్రామ పంచాయతీ హాల్. కుల భేదాలు చూడడం, పార్టీ చూడడం, అందరినీ సమన్వయంగా చూస్తాం. మేము 30 సంవత్సరాల కాడి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మా మామగారు కూడా మాజీ సర్పంచ్ చేసిండు. బతుకమ్మ వరకు కరెంట్ పోల్ వేపిస్తాం, సీసీ రోడ్లు వేపిస్తాం. ఇంకేమన్నా పనులు ఏమైనా ఉంటే చేపిస్తాం, అభివృద్ధి చేపిస్తాం. కాబట్టి మధుర ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి ఓటేస్తే గెలిపిస్తే. విజయ ప్రభాకర్ రెడ్డి అనే సర్పంచ్ గా ఈ రోజు గ్రామంలో నిలబడి ఎన్నికలలోనే వచ్చినాం. మా మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి పదవులకు తీసుకుపోవడానికి మాధవరెడ్డి గారి సహకారంతో ముందుకు పోతాం. ప్రభుత్వం ఉన్నది, ఏ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు మీ అమూల్యమైన ఓటుతో మమ్మల్ని గెలిపించేది ఉంటే మా భార్య గారిని కత్తెర గుర్తు మీద ఓటు వేయమని మనవి చేస్తూ గ్రామ ప్రజలందరికీ వేడుకుంటున్నా. గతంలో నేను 20-30 సంవత్సరాల నుంచి ఊర్లో మీ అందరికీ తెలిసిన వ్యక్తిగా, మీ అందరికి అనుకూలమైన వ్యక్తిగా, మంచితనంతో మీ అందరికి కలుపుకొని అందరి ఏ పార్టీ అన్నది నాకు ఎన్నికల వరకే ఉన్నా కానీ తర్వాత మిగతా మీ అందరితో కలిసి పనిచేసిన, ఏ పార్టీ అనేది భేదాభిప్రాయాలు లేకుండా పనిచేసిన. మీకైతే మీ గ్రామ ప్రజలందరికీ తెలుసు నేను ఎలాంటి నా వైపు నుంచి నా భార్యను గెలిపించగలగా నా తరపున నన్ను చూసి, నా భార్యను చూసి కుటుంబం ఏంటిది, గతంలో మా నాన్న సర్పంచ్గా ఉన్నా కూడా అందరితో అనుకూలంగానే ఉన్నాడు. మేము గతంలో ఎట్లున్నామో ఇప్పుడు ఎట్లున్నామో రేపు కూడా అట్లే ఉంటాం. గ్రామాభివృద్ధికి పూర్తిగా సహకరించాలి. నన్ను గెలిపిస్తే నేను పూర్తిగా మీరు నన్ను గెలిపించితే 5 ఏళ్ళ తర్వాత ఏముంటుందో అభివృద్ధిలో నేను చూపించగలుగుతా. నేను ఎందుకంటే ఎమ్మెల్యే గారికి దగ్గర, నాకు ఎంత నిధులు ఇవ్వాలో అంత నేను రాబట్టుకుంటాను. మీ సహకారంతో నన్ను గెలిపించారు అనుకో, నేను ఎమ్మెల్యే దగ్గర కూడా నాకు ఒక గౌరవంగా నాకు ఉంటుంది. పనులు అడగాలన్నా కూడా నాకు ఇవ్వడానికి ఆయన కూడా సంతోషంగా ముందుకు వస్తాడు. కాబట్టి కత్తెర గుర్తు మీద వేయగలరు. నా భార్య తరపున ఉన్న పార్టీ తరపున ఉన్న వార్డు మెంబర్ అందరికీ స్టవ్ గుర్తు, గౌను గుర్తు ఉన్న నా వార్డు మెంబర్లను కూడా అందరినీ